హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఏంటి ఎక్కడికొచ్చామనుకుంటున్నారా? ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ బేబీ ఫస్ట్ బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్‌కి వచ్చేసాము. చూసేయండి. తనే సొంతంగా దగ్గరుండి ప్రతి ఒక్కటి డిజైన్ చేసుకొని, వాళ్ళ బేబీ బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్‌లో బాగా కనిపించాలని ఇంత బాగా డెకరేట్ చేసింది. తన హార్డ్ వర్క్‌కి మాత్రం హైట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇది చూసారా బుట్టలో టెడ్డీ బేర్ ఎంత బాగా కూర్చున్నాడో! అబ్బబ్బా! భలే అనిపించిందసలు నాకు. తన క్రియేటివిటీకి టేక్ అనుకోవాలని. నేను ఎగ్జాక్ట్‌లీగా పార్టీ టైమ్‌కొచ్చేసాను. నా ఫ్రెండ్ అప్పుడే డెకార్ అంతా పూర్తి చేసేసుకొని ఇంటికెళ్ళిందంట. ఇంకెవ్వరూ రాలేదు. సో, ఒకసారి పార్టీ హాల్ అంతా ఎలా ఉంటుందో క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ బుద్ధుడు చూసారా ఎంత కామ్‌గా ఉన్నాడో! ఇది చూడంగానే మనసు ప్రశాంతంగా అనిపిచ్చింది. చాలా పీస్‌ఫుల్‌గాను అసలు అక్కడ ఉన్న వాతావరణం అంతా చాలా బాగుంది. ఇదేనండి నేషనల్ ఇండియన్ హబ్. ఇది నేనెప్పుడు రాలేదు ఇక్కడికి. ఫస్ట్ టైమ్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఈ బిల్డింగ్, ఈ ఏరియా, ఈ ప్లేస్ అంతాను. ఇవి నిజమైన మందార మొక్కలు ఎంత బావున్నాయో కదా! ఎంతైనా మన ఇండియా హబ్ అంటే మన మొక్కలు, మన వాతావరణం కనిపిచ్చేస్తుంది నాకిక్కడ. ఇక్కడొచ్చేసి మ్యూజికల్ క్లాసెస్, ఇంకా చాలా యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేస్తారు. మీకు నేను బయట నుంచి చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో. ఇదేనండి బిల్డింగొచ్చేసి. నేను డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసేయండి ఒకసారి. మనం స్టార్టింగ్ ఎలా వస్తాము అంటే, ఇక్కడ నుంచి అంటే ఇది ఎనక నుంచి ఎంట్రన్సే అనమాట. 2 ఎంట్రన్స్‌లుంటాయి మనకి. ముందొకటి, వెనకొకటి. సో, మీకెవరికైనా యూజ్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. అంటే మీరేదైనా పార్టీ సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేయాలనుకున్నా, ఇంకా బిజినెస్ పరంగా అయినా గూడా జాబ్స్, ఐటీ జాబ్స్ ఇంకా చాలా యాక్టివిటీస్ కోసమైనా సరే మీరు ఈ ఇండియా హబ్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇక్కడ నేను మీకు మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది, ఏంటి అనేది. నాకైతే ఈ బిల్డింగ్ చాలా బాగా నచ్చింది. అసలు ఎంత బాగుందంటే, ఇక్కడ చూడండి ఇదిగో ఇలా ఉంటాయన్నమాట హాల్స్. మనకేదైనా మీటింగ్‌కి లేకపోతే ఏదైనా సమ్మర్ క్యాంప్స్ కూడా చాలా ఎక్కువ చేస్తారంట. ఇంకా చెప్పాలంటే మన ఫెస్టివల్స్‌ని చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారిక్కడ. ఇక్కడ ఇదంతా మీకొకసారి చూపిస్తున్నాను. ఇది నడిచే వే అనమాట. ఇది గూడా రియల్ ప్లాంటే. అసలంత బావుందంటే, నేనిదంతా ఎక్స్‌ప్లోర్ చేశాననమాట మీకోసం ఒకసారి చూపించాలని. ఇదొచ్చేసి ఇంకో ఎంట్రన్స్. ఇది చాలా పెద్ద హాలు చూసారా? అంటే మన ఫెస్టివల్స్ ఉంటాయి కదా! చాలా మట్టికి మన ఫెస్టివల్స్‌ని ఎక్కువ సెలబ్రేషన్ చేస్తారు. గుజరాతీస్, నార్త్ ఇండియన్స్, ఇండియన్స్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తారు. ఈ ఇండియన్ హబ్‌లో మెయిన్‌గా ఐటీ జాబ్స్, ఫైనాన్స్, కన్సల్టింగ్, బిజినెస్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంటాయంట. ఇంకా ఈ ఇండియన్ హబ్‌లో మన సనాతన ధర్మం గురించి, కొన్ని ఫెస్టివల్స్ గురించి, ఇంకా సంక్రాంతి, దసరా ఇలాంటివన్నీ బాగా సెలబ్రేషన్ చేస్తారంట. ఇక్కడ నాకు బాగా నచ్చిందేంటంటే, ప్రతి మిర్రర్స్ చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. అంటే ప్రతి ఒక్క ఫ్లోర్‌కి, ప్రతి ఒక్క రూమ్‌కి మిర్రర్ ఉంది. నాకది బాగా నచ్చింది. ఇదేనండి ఇండియన్ హబ్. మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇక్కడ చూసి మీరు దాన్ని విజిట్ చేయొచ్చు. మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు ఆ ఇండియన్ హబ్‌లో. మనకి ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చేస్తది ఒక మాదిరి చెప్పాలంటే. ఎందుకంటే యోగా, మెడిటేషన్ ఇంకా సమ్మర్ క్యాంప్స్ అయితే బోలెడు యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. చెస్ అని, క్యారమ్స్, షటిల్స్ ఇలా చాలా గేమ్స్ అక్కడ కండక్ట్ చేస్తారు. చూసారా ఈ కేక్ నా ఫ్రెండ్ తన ఫ్రెండ్ దగ్గర ఇంట్లోనే కస్టమైజ్ చేయించుకుందండి. తన కేక్ ఎంత బాగుందంటే వాళ్ళు గూడా బాగా చేశారు. నోట్లేస్తే ఇట్టే కరిగిపోయింది. టేస్ట్ సూపర్‌గా ఉంది. మైల్డ్ స్వీట్ అన్నమాట. ఇవేనండి యాక్టివిటీస్ చెస్, క్యారమ్ ఇంకా వాకింగ్ ఏరియా, యోగా, మెడిటేషన్ ఇలా ఆహ్, మా పార్టీ రూమ్ పక్కనే ఇలా పెట్టారనమాట. ఎందుకంటే అది గూడా ఒక అడ్వర్‌టైజ్‌మెంట్ లాంటిదే గదా! అందుకని వాళ్ళలా పెట్టారు. నేను సమ్మర్‌లో మళ్ళీ దీన్ని విజిట్ చేస్తాను. సమ్మర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకోవాలనుంది నాకు కూడా. ఈ ఇండియన్ హబ్‌లో చాలా ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తారంట. మొన్న సంక్రాంతి కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేశారంట. నాకసలు తెలీదు. తెలిసుంటే నేను ఖచ్చితంగా అటెండ్ అయ్యేదాన్ని. ఇది మాకు చాలా దగ్గర. నా ఫ్రెండ్ ఇక్కడ పార్టీ అరేంజ్ చేసింది కాబట్టి నాకు దీని గురించి తెలిసింది. సో, నా వల్ల మీ అందరికి తెలియాలని చెప్పేసి అంటే కొంతమంది ఉంటారు కదా! తెలియని వాళ్ళు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో అంతా మీకు క్యాప్చర్ చేసి డీటెయిల్స్ అన్ని ఇలా ఇస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అంత బాగుంది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది. నాకసలు తెలీదు. నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు మాత్రమే మీకు చెప్తున్నాను.
ఇక్కడ ఈ పార్టీ రూమ్ చూసారా ఎంత పెద్దగా ఉందో? బర్త్‌డే పార్టీస్ అనే కాదు. మీరు ఏ పార్టీస్ అయినా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. గెట్ టుగెదర్ పార్టీస్ అయినా, మీటింగ్స్ అయినా ఏదైనా సరే మీరు ఈ ఇండియా హబ్‌ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా పార్టీకి చాలా టైముంది. అందుకని నేనిలా ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాననమాట. ఇది ఇంకో ఎంట్రన్స్. 2 వైపులా ఉంటాయన్నమాట. అందుకని మీకు ఒక్కసారి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. బయట చాలా చల్లగా ఉంది. మంచు ఇంకా అసలు కరగనే లేదు. ఆహ్, ఊరికే అలా ఓపెన్ చేసి చూపిచ్చాను. ఇంకేంటంటే ఈ పార్టీ గురించి మాట్లాడుకుంటే, నా ఫ్రెండు ఈ బర్త్‌డే పార్టీని 2 మంత్స్ నుంచి తను ప్లాన్ చేసుకొని, బాగా సెలబ్రేట్ చేసింది. నాకైతే బాగా నచ్చింది. తన థాటింగ్‌కి. అంటే ఎవరెవరికి ఏ గిఫ్ట్‌లు ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్‌లు ఎలా ఇవ్వాలి, ఇంకా తన డ్రెస్సింగ్ కలర్ కాంబినేషన్ గాని, అబ్బా! చాలా బాగున్నాయి. నాకైతే అసలు అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయాను నేను. తన హార్డ్ వర్క్‌కి నిజంగా. ఇక్కడ ఇంకా బర్త్‌డే పార్టీ లోపలికొస్తే కప్ కేక్స్. ఇంకా ఫుడ్ విషయానికొస్తే మాత్రం చాలా అంటే చాలా బావుంది ఫుడ్డు. అది కూల్ మిర్చిలోంచి తెప్పించా అనమాట. అది నేనే చెప్పాను తనకి. తను గూడా ఒకసారి ట్రై చేద్దామని జెప్పేసి చేసింది. తను గూడా చాలా సాటిస్ఫాక్షన్ అయింది. ఎందుకంటే చాలా బావుంది. ఆహ్, అంత స్పైసీ లేదు. ప్రతి ఒక్కటి గూడా వాళ్ళు అనుకున్న విధంగా బాగా జరిగింది బర్త్‌డే పార్టీ. నేను గూడా చాలా హ్యాపీ. ఇంత మంచి ప్లేస్‌కి నేనొచ్చినందుకు, అలాగే మీ అందరికి కూడా చూపిస్తున్నందుకు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నా ఫ్రెండ్‌ని కూడా చూపించాల్సింది. కానీ తనకిష్టముందో లేదో నాకు తెలీదు. నేను అడగలేదు కూడా. ఒక్కసారి అడుగుంటే బాగుండు అనిపిచ్చింది. అంతే. సరే ఏదైనా సరే ఒకసారి అడగాల్సింది. మీలో ఎవరైనా ఏదైనా అనుకున్నప్పుడు ఖచ్చితంగా అడిగి చూడండి. అవుతే అయింది లేకపోతే లేదు కదా! నేనదే అనుకున్నాను. సరే అండి. ఇంకొకసారి మళ్ళీ వస్తాను. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్ మరి. హ్మ్. ఇంకా, ఇంకా పార్టీ గురించి చెప్పాలంటే, ఇక్కడ నేనెవ్వరిని కనబడకుండా నేను ఓన్లీ వీడియో మాత్రమే నేను రికార్డ్ చేసుకున్నాను. అది కూడా నా ఫ్రెండ్ పర్మిషన్ తీసుకొనే. అందుకే మీకిక్కడ ఇందులో ఎవ్వరు కనిపించలేదు. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటది, ఉండదు కదా! వాళ్ళకి తెలియకుండా మనము చూపించలేము. అందుకనండి. సరే ఉంటాను మరి. బాయ్.